కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కానివ్వండి లేకపోతే ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళతో నేరుగా వెళ్ళి చర్చించుకునే పరిస్థితి ఉంది. ఈ రోజున రొయ్యూరు గ్రామ ప్రజలు వాళ్ళ వంతెన నిర్మాణానికి సంబంధించిన ఇబ్బందుల్ని నేరుగా ఈరోజు డిప్యూటీ సీఎం గారికి చెప్పుకునేందుకు ఇక్కడ దాకా వచ్చారు. వాళ్ళ సంతకాల సేకరణ కూడా చేసిన పరిస్థితి ఉంది. సార్, ఏంటి ప్రధానంగా మీ సమస్య ఏంటి? మీరు ఇక్కడ దాకా వచ్చి అంటే గత ప్రభుత్వంలో ఎవరికి కూడా ఏదైనా ఒక అప్లికేషన్ ఇవ్వాలి లేకపోతే వాళ్ళకి మన ఇబ్బంది చెప్పుకోవాలంటే కూడా ఎక్కడ ఉండేది కాదు. ఈరోజు డిప్యూటీ సీఎం నుంచి సీఎం వరకు ప్రతిదీ కూడా వాళ్ళే నేరుగా తీసుకునే పరిస్థితి ఉంది. ఏం చెప్తారు? మాది రొయ్యూరు గ్రామం అండి. మా రొయ్యూరు గ్రామంలో ఇసుక క్వారీ కూడా శాంక్షన్ అయి ఉంది. అందువలన మా రొయ్యూరు నుంచి గొడవర గ్రామం మీదుగా కంకిపాడు మీదుగా వివిధ గ్రామాలకి 40-50 టన్నుల లోడ్తో భారీ లారీలు ఇవన్నీ ప్రయాణం చేస్తూ ఉంటాయండి. అయితే ఈ రొయ్యూరు నుంచి గొడవర వెళ్ళే మధ్యలో మన ఏనుగులు కూడా అనే డ్రైన్ ప్రవహిస్తుంది. దానిపైన ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టిన వంతెన ఇప్పటికీ ఉంది. అది శిథిలావస్థకు అయిపోయిందండి. అది ఏ క్షణమైనా కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. అట్లా జరిగినట్టయితే భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ వంతెన స్థానంలో కొత్తది శాంక్షన్ చేసి నిర్మించమని కోరుతూ మా గ్రామ ప్రజలందరం గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి అర్జీ రూపంలో సమర్పించుకుందామని ఇక్కడికి వచ్చామండి. అట్లాగే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 10 సంవత్సరాల తర్వాత ఈ రోడ్డు చూసామండి. దానికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి, అట్లాగే ఉప ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి, వీళ్ళందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్, జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తుంది ఏంటంటే గత 5 ఏళ్ల కాలంలో నేను ఎంతో చేశాను, నాకు సన్మానాలు చేయాలి, అలాంటి దాన్ని విమర్శిస్తున్నారు. ఈ రోజున ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ నేను జనాల్లోకి రాబోతున్నాను, వాళ్ళందరినీ ఏదో ఉద్ధరించడానికి అని చెప్తున్నారు. దీని మీద ప్రజలుగా మీ అభిప్రాయం? ఖచ్చితంగా ఆయనకి సన్మానం చేయాలండి. ఎందుకంటే రాష్ట్రాన్ని 25 ఏళ్ళు వెనక్కి పంపించేశారండి. ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేసింది లేదు. ఆ గవర్నమెంట్లో ఈ తల్లిబడి, తల్లి దీవెన ఇటువంటివి చేసి ఉండొచ్చండి. కానీ రోడ్లను నాశనం చేశారు. మరమ్మతులు ₹1 ఖర్చు పెట్టిన సందర్భం లేదు. అందుకని ఇంత నాశనం చేసినందుకు ఆయన సన్మానానికి అర్హుడే. సో గ్రామ స్థాయిలో సార్ అంటే ఏ పార్టీ ఉన్నా కూడా కేంద్రం నుంచి నిధులు వచ్చాయి, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా నిధులు కేటాయించాయి. గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు, రోడ్లని, లేకపోతే సైడ్ కాలువలని, లేకపోతే వీధి దీపాలని, ఇలా గత 5 ఏళ్ల కాలంలో ఏ రోజు కూడా దానికి సంబంధించిన నిధులు వచ్చిన పాపాన పోలా. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ప్రతిదీ కూడా ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు, వాటికి శాంక్షన్ చేస్తున్నారు. ఎలా చూడాలంటారు ఆయన పనితీరు? దాన్ని చాలా అభినందించాలండి. ఇప్పుడు గ్రామాల్లో పంచాయతీలకి జీవం వచ్చిందండి. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పంచాయతీలకి జీవం వచ్చింది. పంచాయతీ నిధులు సర్పంచుల ద్వారా గ్రామీణాభివృద్ధికి మాత్రమే ఖర్చు పెట్టే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నారండి ఎన్డీఏ ప్రభుత్వం. అందుకు కూడా రాష్ట్ర ప్రజలందరూ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా రుణపడి ఉండాలని కూడా మేము చెప్తున్నాం. సార్, గతంలో చూసారా అంటే సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ నేరుగా వాళ్ళ వెనుతలని తీసుకోవడం కానీ లేకపోతే ఆ సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇవ్వడం కానీ ఎప్పుడైనా చూసారా? ఈ సమస్యలు అనేది ఎవరికి ఇచ్చినా కానీ ఏం చేసేవాళ్ళు కదండి. ఎంతసేపు అమ్మఒడి, నాన్నవాళ్ళు, తల్లివాళ్ళు వేశారు కానీ అసలు రోడ్ల గురించి కానీ దీని గురించి కానీ ఏం పట్టించుకోవాలి. మా రొయ్యూరు నుంచి రోజుకి 1,000 టన్నుల లారీలు వెళ్తా ఉంటాయి నిత్యం. ఇది దాని మీద కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారు. ఆ వంతులు శిథిలావస్థలో ఎవరైనా పెట్టినా కానీ ప్రభుత్వంలో ఏనాడు కూడా పట్టించుకోవాలి. అది మురుగు అది పంటలకి మురుగు కాలం ఉందిరండి. అది చేయలేని మురిగిపోయినా కానీ కొడుకట్టి దాన్ని పుడికి తీస్తాం కానీ ఏ రోజు రైతులకు ఏనాడు చేయలేదండి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్దిగా మేము అర్జీ రూపంలో ఇచ్చుకుందామని వచ్చాం సార్. మొత్తం మీద ఏం చెప్తారు సార్ అంటే ఈరోజు ప్రతిదీ కూడా ఆ ఇబ్బందుల్ని తెలుసుకోవడం కానీ లేకపోతే వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించడం కానీ ఎప్పుడు గతంలో చూడని విధంగా సార్ ఈరోజు రెవెన్యూ సదస్సులు పెట్టి వాళ్ళ భూమి మీ హక్కు అని చెప్పి అనే నినాదంతో ఆర్ఐలు కానీ లేకపోతే ఎంఆర్ఓలు మొత్తం అందరూ క్షేత్రస్థాయికి వచ్చి మీ సమస్యలు పరిష్కరించడాన్ని ఈ ప్రభుత్వం ద్వారా ఈ ప్రభుత్వం ద్వారా అది మంచి కార్యక్రమం అండి. ముఖ్యంగా ఒక ఉదాహరణ చెప్పాలంటే మేము రైతులం, వ్యవసాయం చేసి పండించుకుని రైతులు రోడ్ల మీద ఆరబోసి ఇట్లా చేసి వీటిని మిల్లులకు పంపిస్తే గత ప్రభుత్వంలో నెలలకు తరబడి డబ్బులు పడేవి కాదండి. దానివల్ల రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిల్లుకు తరలించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బు జమ అవుతున్న వాళ్ళు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారండి. ఏదైనా ఇది మంచి ప్రభుత్వం అని నేను పక్కాగా చెప్తున్నాను. మార్పు అయితే కనిపిస్తుంది అంటారా గత ప్రభుత్వానికి? డెఫినెట్ గా కనిపిస్తోందండి. అమ్మా, నువ్వు చదువుకున్నావు. అరే ఈ రోజున లోకేష్ గారు సోషల్ మీడియా ద్వారా ఏ పోస్ట్ పెట్టినా కూడా ఆయన ఒక మంత్రిగా వెంటనే స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి మంత్రి, ఎమ్మెల్యేలు అందరూ కూడా స్పందిస్తున్న తీరుని ఒక చదువుకున్న పిల్లగా నువ్వు ఎలా చూస్తావు? ఎలా ఉంది వాళ్ళ పరిపాలన? ఎలా ఉంది? ఇప్పుడు నువ్వు కూడా వచ్చావు. అర్జీ ఏంటిది? దేనికి సంబంధించి? వంతెన నిర్మాణం. వంతెన నిర్మాణం గురించి మీ గ్రామం తరపున నువ్వు కూడా వచ్చావు అంటే మా స్కూల్ బస్ ఇదే వస్తుంది.
సో ఇక్కడ వయసుతో తారతమ్యం లేదండి. ఈ రోజున ప్రతి ప్రజలు ఎవరైనా సరే వాళ్ళకి నేరుగా వాళ్ళ సమస్యలు విన్నవించుకోవడానికి కానీ, లేకపోతే వాళ్ళ సమస్యలు తీర్చమని అర్జీల ద్వారా ఇవ్వడం ద్వారా కానీ, ఈరోజు కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క నాయకుడు, డిప్యూటీ సీఎం కానీ, సీఎం కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా నేరుగా వచ్చి జనాలతో మమేకం అవటం పట్ల వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు తీరతాయి అనేటువంటి ఒక నమ్మకంతో ఇక్కడ దాకా వచ్చామని వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సీఎం, డిప్యూటీ సీఎం క్షేత్రస్థాయిలో వాళ్ళ ఇబ్బందులు కానివ్వండి, రైతులకు సంబంధించినటువంటి భూముల తాలూకా ఇబ్బందులు కానివ్వండి, ప్రతిదీ కూడా రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రతిదీ పరిష్కరించుకుంటూ వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉందంటారు ఈ 6 నెలల పరిస్థితులు? ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారంటారు? ఈ 6 నెలల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది క్లియర్గా జనానికి కనపడుతుంది. అసలు ఇంతకుముందున్న 5 సంవత్సరాల ప్రభుత్వం ఏ రోజు కూడా అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా సర్వనాశనం చేశారు, వనరులన్నీ దోచుకుని. ఈ రోజున రెవెన్యూ సదస్సుల వల్ల నిన్న సీఎం గారు మా ఊరు వస్తాం జరిగింది 3 రోజుల నాడు. ఆ రోజున సమస్యలు కూడా ఇస్తే రెవెన్యూ వాళ్ళని పిలిచి కలెక్టర్ గారిని కూడా మా ఊళ్ళో ఇచ్చిన 12 సమస్యలతో పాటు ఇట్లాంటి సమస్యలు ఏమున్నా కూడా ఇమీడియట్గా క్లియర్ చేయండి అని చెప్పడం జరిగింది. దానివల్ల రైతులకి చాలా ఉపయోగకరంగా ఉందని ఈ రెవెన్యూ సదస్సులు పెడతాం చాలా మంచి ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తున్నాను. సో గత ప్రభుత్వంలో ఏదైతే హడావుడిగా ఏదో అంటే కనీసం రైతులకు ఇంటిమేషన్ కూడా లేకుండా రీసర్వేల పేరుతో ఒకళ్ళ భూములు మరొకళ్ళ పేరు మీద అట్లా చాలా అవకతవకలు జరిగాయి సార్. దీనికి సంబంధించి అప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి మీద కదా పెద్ద ఎత్తున వ్యతిరేకత కూడా వచ్చింది. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యాక్ట్ని రద్దు చేయడం కానివ్వండి, లేకపోతే ఆ భూ సమస్యలు తీర్చడం కానివ్వండి, దీని పట్ల రైతులు సంతోషంగా ఉన్నారంటారా? చాలా సంతోషంగా ఉన్నారండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సీఎం గారు చెప్పినట్టుగా ఇమ్మీడియట్గా మొదటి సంతకం పెడతాం. దానివల్ల ఎంతోమంది మన జిల్లాలో కొంచెం ఆ ఎఫెక్ట్ తక్కువ ఉంది, కానీ మిగిలిన జిల్లాల్లో ఇటు తెలంగాణ కానీ ఇటు రాయలసీమ కానీ ఇటు ఉత్తరాంధ్ర కానీ భూముల్ని దోసేసుకుని ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారాజ్యంగా సర్వే నెంబర్లు మార్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తెలియని పేద ప్రజల్ని డబ్బులు ఇచ్చి అడ్వాన్సులు ఇచ్చి అగ్రిమెంట్లు రాయించుకుని తర్వాత ప్రభుత్వం వాళ్ళ మనుషులతో ఆ భూములన్నింటినీ స్వాధీనం తీసుకోవడం కూడా జరిగింది. వాటన్నిటి మీద ఇప్పుడు సర్వే జరిపి నిజంగా పేద ప్రజలకు ఆ భూముల్ని ఇప్పిస్తానని సీఎం గారు చెబుతున్నారు. అది ఆ రకంగా జరిగితే పేద ప్రజలు చాలా సంతోషిస్తారని చెప్పి. అట్లాగే సార్, రైతు కొనుగోలు ధాన్యాలకు సంబంధించి 24 గంటలు లేదా 48 గంటల్లోనే వాళ్ళకి ధాన్యం డబ్బులు కూడా రిటర్న్ వచ్చేలాగా, అంటే ప్రతిదీ కూడా కమిటీలో పెట్టడం కానీ, లేకపోతే ఈ మంత్రి మండలిలో నిర్ణయాలు తీసుకోవడం కానీ, వీటి పట్ల ఏమంటారు సార్? 48 గంటల్లో ఇవాళ ధాన్యం డబ్బులు రైతులకి ఇవ్వటం అనేది చాలా చాలా సంతోషం. నిజంగా 45 గంటలని చెప్పారు, కానీ నాకు మొదట 2 రోజులు తోలితే ఒకటి 45 గంటల్లో పడింది, ఒకటి 24 గంటల్లో పడింది. చివరి లోడు ఎప్పుడు కూడా చివరి లోడు అయితే 4 గంటల్లోనే పడింది. నాకు 4 గంటల్లో డబ్బులు పడినాయి. ఇంతకుముందు ప్రభుత్వంలో ఉండగా మొదట వాళ్ళు కూడా 45 గంటలు 36 గంటల్లో వేసిన దాఖలాలు ఉన్నాయి ఒక 4-5గురికి. అక్కడి నుంచి 6 నెలలు 5 నెలలు కూడా పట్టిన పరిస్థితి ఈ రోజున రైతులకి. ధాన్యం తోలిన కాడ నుంచి లేట్ అయ్యారు ఆ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో ధాన్యం తోలిన కాడ నుంచి కిందకు వచ్చింది టైము. దానివల్ల చాలా సంతోషంగా ఉండాలి. చివరిగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు డిప్యూటీ సీఎంగా కానీ, లేకపోతే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన ప్రతిదీ కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలన చేస్తున్నారు. రోడ్లు కానీ, మంచినీటి వసతి కానీ, గ్రామాల్లో ప్రధానంగా గత 5 ఏళ్ల కాలంలో ఏనాడు కూడా గ్రామాలకు సరైన విధులు లేని సమయం నుంచి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి పనితీరు గురించి. పవన్ కళ్యాణ్ గారు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారండి. మీరు అన్నట్టుగా క్షేత్రస్థాయికి వెళ్ళి మొత్తం అవగాహన చేస్తాం. నిన్నగాక మొన్న మన్యం జిల్లాకి వెళ్ళినప్పుడు కూడా డోలీలు లేకుండా పూర్తిగా చేస్తాను, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్స్ తెస్తాను, రోడ్లు వేస్తానని చెప్పి చెప్తాం జరుగుతుంది. అసలు ఆయన వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లోనే రోడ్ల పరిస్థితి ఎంత మార్పు వచ్చిందో మనందరం చూస్తూనే ఉన్నాం. దాంతోపాటు వాటర్ కూడా ఏ గ్రామానికి కూడా నీరు లేకుండా ఉండటానికి వీల్లేదు, అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తెస్తానని చెప్పి ఆయన ప్రకటిస్తాం, చేస్తాం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేయాలి.